పార్టీ పెట్టి ప్యాకేజ్ దండుకోవడం తప్ప ఏమీ తెలియదు ఆయనకి. ఆయన గెలుపు ఒక గెలుపేనా? నీది ఒక గెలుపు అసలు? 2014లో నీకు వచ్చిన ఓట్లు 800 ఓట్లతో మెజారిటీతో గెలిచావు. ఆ రోజు ఇదే మీడియా ముందరకు వచ్చి ఓ అని ఏడ్చి నాకు ఇంకా మళ్ళీ నాకు బతుకు లేదు, అయిపోయింది నా బతుకు, ఏదో గెలిచాని 800 ఓట్లతో అని నీ నోటితో నువ్వే చెప్పావు. అయ్యో పాపం మహిళ కష్టపడిందిలే అనుకున్నాం మేము. కానీ నిన్ను మాత్రం పాపం అనకూడదు రోజా. మళ్ళీ 2024కి వచ్చేసరికి నువ్వు ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయావో నీకు గుర్తుందా? 2014లో మన సంఖ్య ఏందో తెలుసు కదా, 2000కు మించి కూడా రాలేదు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా రోజా? కాబట్టి నీకు 40,000 ఓట్లతో ఓడిపోయినావంటే 24లో ఇంకా నీ బతుకేందో అర్థం చేసుకో. నెక్స్ట్ టైం నీకంటూ ఏం ఉండదు. నువ్వు నగరికి ఏం చేసింది లేదు. నగరిలో కష్టపడిన వాళ్ళ శ్రమను దోచుకున్న దానివి నువ్వు. అక్కడున్న ఏ మండలాధ్యక్షుడు నీ గురించి పోయి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే మా పార్టీ గురించి, మా పార్టీ ప్యాకేజీల గురించి నువ్వు మాట్లాడతావా? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో చెప్పేదా నేను? ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు కోసల నగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కట్టిస్తారని ఎంత భూమిని ఆక్రమించావు నగరంలో, నీకు తెలియదా? దాని గురించి మాట్లాడుకుందామా? మరి దాని గురించి మాట్లాడదామంటే ఇదే ప్రెస్ మీట్లో సవాల్ విసురుతున్న రోజా, నువ్వు రెడీ అయితే నేను రెడీ. మళ్ళీ అంటుంది ప్యాకేజ్ అంట. ప్యాకేజ్ మన వైజాగ్లో రుషికొండలో ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు నువ్వు? నాశనం చేసినారు మీరు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు మీరు. ఈ విషయం మాట్లాడడానికి దమ్ముంటే మేము ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం రోజా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ ఇంటికి వచ్చి కొడతా నిన్ను నేను గ్యారంటీగా. అసలు ఈరోజే రావాలనుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి నీకు ముందు వార్నింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నా. నువ్వు కన్నా ఇలాగే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలంటే ఇంకొకసారి చెప్పను, డైరెక్ట్ నీ ఇంటి ముందర వచ్చి నించుంటా ఖచ్చితంగా. నోరు అదుపులో పెట్టుకో రోజా. ప్యాకేజీలు తీసుకుంది నువ్వు, 500కి ఏవైనా చేస్తే దానివి నువ్వు. ఈరోజు 1.5 కోటి పెట్టి కొడుక్కే కారు కొనిపించినావంటే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు? ఈరోజు బెంగళూరులో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు, నగరిలో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెన్నైలో ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని స్థాయిలో ఉన్నటువంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు. నువ్వు 500 పెట్టి నువ్వు కనీసము నీ డ్రైవర్ కూడా ఇలేని దాఖలాలు ఉన్నప్పుడు నువ్వు ఈరోజు ఇన్ని కోట్లకు వారసురాలిగా ఎలా అయ్యావు? 50,000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అవన్నీ చిట్టా మాట్లాడదామంటే నేను సిద్ధం. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే అర్హత నీకు లేదు రోజా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పేరే కాదు కదా, మా జనసేన నాయకులందరూ మా ఊపే గాలిలో కూడా నువ్వు నిలబడలేవు. కాబట్టి మేము అంత పవన్ కళ్యాణ్ గారికి అంత స్వచ్ఛందంగా పార్టీకి పనిచేస్తున్నాము. మమ్మల్ని నువ్వు మాట్లాడితే నీకే అది చాలా దెబ్బ పడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే మళ్ళీ మాట్లాడుతూ ఆయన గెలుపు ఒక గెలుపేనా? అక్కడ అంతా కుటుంబం అంతా వచ్చి ప్రచారం చేసింది, అంతా సినిమా వాళ్ళు వచ్చారు, అంతమంది చేస్తే కూడా ఆయనకి ఏం మెజారిటీ వచ్చింది అన్నట్టు మాట్లాడింది. అంత ఈవీఎం అంటుంది. నువ్వే ప్రచారాలు చేసుకొని అంతమందిని తీసుకొచ్చినారు కాబట్టి అన్ని ఓట్లు పడినాయి అంటావు. నువ్వే ఈవీఎంలు అంటావు. నీ గెలుపు ఈవీఎమా? 2014లో గెలుపు నీది ఈవీఎమా? 2024లో నువ్వు ఓడిపోయింది ఈవీఎం వల్ల అంటే మరి అప్పుడుది నిజమైతే ఇప్పటిది కూడా అట్లాగే అనుకో. నీ గెలుపు ఈవీఎంల ద్వారా నువ్వు గెలిచినావు అంటే ఇప్పుడు కూడా అదే అనుకో. నోరు అదుపులోకి పెట్టుకోకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతారు రోజా. జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జన సైనికుల గురించి కానీ మాట్లాడావంటే నగరికే వచ్చి కొడతాను, జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్.